టీ20 వరల్డ్ కప్ 2026 దృష్టిలో ఉంచుకొని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఆస్ట్రేలియా యొక్క పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ శైలి స్టికీ లేదా టూ పేస్డ్ పిచ్పై ప్రమాదకంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో భారత స్పిన్నర్లు మరియు స్లో బౌలర్లు మెరుగైన ప్రభావాన్ని చూపగలరని ఆయన విశ్లేషించారు. రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టీ20లో భారత స్కోర్ 167, 8 వికెట్లు. ఇందులో శుభం గిల్ 46 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా స్కోర్ 119 పరుగులకు ఆలౌట్ అయ్యింది 18.2 ఓవర్లలో. శుభం దూబే స్లో బంతులతో టిమ్ డేవిడ్ మరి మిచెల్ మార్ష్ను పెవిలియన్కు పంపారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కలిపి 6 వికెట్లు తీసి 49 పరుగులు మాత్రమే ఇచ్చారు. అశ్విన్ విశ్లేషణ ఏమిటంటే స్టిక్కీ పిచ్పై బంతి బ్యాట్కి సరిగ్గా రాకపోవడం వల్ల పవర్ హిట్టింగ్ విఫలమయ్యే అవకాశం ఉంది. భారత్ బౌలింగ్ దళం అలాంటి పిచ్పై మెరుగైన ప్రదర్శన చేయగలదు. ఆస్ట్రేలియా ఎంపిక చేసిన వేదికలు కూడా నెమ్మదిగా ఉండే పిచ్లే. ఇది భారత్కు అనుకూలం. ఇలాంటి పిచ్లు ఉంటే భారత్కు స్ట్రాటజీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్ శైలిని అడాప్ట్ చేయాల్సిన అవసరం ఉంది.